మొత్తంగా తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గురుకులాల నిధుల దుర్వినియోగంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ప్రస్తుత మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కూడా సవాల్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు గురుకులాల 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. దీంతో గన్ పార్క్ వద్ద చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. ఈ సవాల్ స్వీకరించిన సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గురుకులాల కేంద్రీకృత కొనుగోలులో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, అవినీతి ఆరోపణలు నిరాధారమని అడ్డూరి కొట్టిపారేశారు. మొత్తానికి హరీష్ రావు ఆరోపణ నిరూపిస్తే ఆయన కారులో వెళ్లి రాజీనామా పత్రాలు సమర్పిస్తారని మంత్రి కూడా ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్లతో సవాల్ ప్రస్తావాలతో మొత్తం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలని అదుపులోకి తీస్తున్నారు పోలీసులు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో సవాళ్లు నడిపిస్తున్నారు. మొత్తానికి సవాలు రాజకీయంపై మంత్రి జూపల్లి కూడా స్పందించారు. ఎలాంటి చర్చలకైనా సిద్ధమంటున్న మంత్రి జూపల్లితో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఛాలెంజ్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే మంత్రి జూపల్లి గారు ఛాలెంజ్ చేశారు బీఆర్ఎస్ నేతలకి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సిద్ధంగా సార్ చెప్పండి, బీఆర్ఎస్ నేతలకి ఛాలెంజ్ చేశారు, ఇప్పుడు వెళ్తున్నారు ఎక్కడికి? నాకు ఇప్పుడే తెలిసింది ఛాలెంజ్ చేసిన కేటీఆర్ హరీష్ రావు దానిపైన 2 అంశాలకు సంబంధించి మేము 8 లక్షల కోట్ల అప్పు చేయలేదు, 3 లక్షల కోట్లు అన్నారు. కాదు 8 లక్షలు నేను చూపిస్తా చెప్పిన. రెండవది రైతు ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నాము. నిన్న కేటీఆర్ మాట్లాడిన దానిపైన నేను మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల అప్పు చేసినామని మాట్లాడిన దానిపైన నేను స్పందించి 3,50,000 కోట్లు కాదు 8 లక్షల కోట్లు మొత్తం కంటే పాత బకాయి చేస్తే సుమారుగా 7,30,000 కోట్లు అప్పు చేసి రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నాకు ఇప్పుడే తెలిసింది హరీష్ రావు ఇప్పుడు అమరం చేస్తూ కాడ వస్తుందని తెలిసింది 10 నిమిషాల్లో. నేను గాంధీ భవన్లో 10 నిమిషాలు దరఖాస్తు తీసుకొని నేను కూడా అడిగొస్తా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరూ అడిగిరాని అరే రే నేను వస్తున్నా కేసీఆర్ అని, కేటీఆర్ అని, హరీష్ రావు ముగ్గురు అని అమరవీర్ రమ్మని అరే వాళ్ళ బామోదర ఎందుకు ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరిండట అమరవీర్ సభ కాడికి. ఆ కేటీఆర్ బామర్దిని కూడా అడిగి రమ్మని చెప్పండి, నేను అక్కడికి అరగంట అక్కడ ఉంటా. అంటే తెలంగాణ రాష్ట్రంలో నేతలు, మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల మధ్య ఛాలెంజ్ల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందంటూ కూడా మంత్రి జూపల్లి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఛాలెంజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు హరీష్ రావు కానీ కేటీఆర్ గన్ పార్క్ వస్తే నేను కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, 5 నిమిషాల్లో గాంధీ భవన్ నుంచి బయలుదేరుతానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ న్యూస్.